ఫ్రెండ్స్, దిస్ ఈస్ టైమ్ టు ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఇది మొదటి వీడియో. మనం ఢిల్లీలో ఉండే ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం. ఫ్రెండ్స్, మేమైతే ఢిల్లీ చేరుకునేసరికి మార్నింగ్ 11 o'clock అయింది. బయటకు వచ్చి చూస్తే మాత్రము ఫుల్ మంచు. ఈ మంచుకు అసలు 11 o'clock అవుతుందా ఎంత అవుతుందో అర్థమవుతుంది. మన సైడ్ మాత్రం 6 గంటలకు 5 గంటలకు ఉండే మంచు ఇక్కడ ఉంది. ఏమనిపించట్లేదు అసలు పబ్లిక్లో. సో మేమైతే ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఢిల్లీలో ఫేమస్ అయిన కుతుబ్ మినార్కి స్టార్ట్ అయిపోయినాం. సో మార్గం మధ్యలో మాత్రం వెళ్తుంటే మాత్రము అసలు ఘోరంగా ఉంది అసలు మంచు. ఏమీ అనిపించట్లేదు. అయినా డ్రైవర్ మాత్రం ఘోరంగా నడుపుతుండు. కానీ వ్యూ మాత్రం వస్తుందండి, కిరాక్ అసలు. 12 o'clock మార్నింగ్ 12 o'clock అంటే అసలు నమ్ముతారు ఎవరన్నా? అంతగానో మంచు ఉంది. మొత్తం అయితే మనం కుతుబ్ మినార్ రీచ్ అయిపోయినాం. ఇది కనిపించేదే కుతుబ్ మినార్ యొక్క మ్యాపు అండ్ గైడ్లైన్స్. ఈ విధంగా ఉంటాయి ఎంట్రన్స్ అనేది. సో ఏమున్నా మొత్తం మంచి ఉంది. ఎక్కడ ఉన్నా అసలు ఏం కనిపిస్తలేదు అసలు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఆ రోడ్ అయితే కనిపించేది మాత్రం ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ ఎటు ఎగ్జిట్ ఎటు తెలియకుండా ఉంది మంచులా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఏముంది, ఎలా ఉంది, అసలు ఏమైనా కనిపిస్తుందా లేదా కూడా చూద్దాం. ఎందుకంటే ఫుల్ మంచుతో నిండిపోయింది కుతుబ్ మినార్. కనిపించే కాడికి మొత్తం కవర్ చేస్తా వీడియోలో. కుతుబ్ మినార్ అనేది ఢిల్లీలో అసలు చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఇది. ఎందుకంటే చాలా పురాతనమైన కట్టడం ఇదంతా. అందుకే ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తారు. అసలు వీకెండ్లో అయితే 1000 మంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఈ మంచులో ఎవరు కనిపించట్లేరు. ఇది కనిపిస్తుంది చూసారా, ఇదే కుతుబ్ మినార్. అసలు చాలా హైట్ ఉంది. ఈ మంచులో మీకు అయితే ఏం కనిపిస్తలేదు, నాకు కూడా ఏం కనిపిస్తలేదు. కానీ 240 అడుగులు ఉందంటది. దీనిని 1193లో నిర్మించారు. ఇది చాలా ఢిల్లీలో చాలా ఫేమస్ అయిన ప్లేస్. ఇది రోజుకు 1000 మంది వస్తారు దీన్ని విజిట్ చేయడానికి. ప్రజెంట్ అయితే కుతుబ్ మినార్ లోపలికి అలో లేదు. ఒకప్పుడు అలో ఉంటుండే, కానీ ఒకసారి ఏమైందంటే 45 మంది అందులో ఇరుక్కుని చనిపోయారంట. సో అప్పటి నుంచి కుతుబ్ మినార్ క్లోజ్ చేసిర్రు. 1981లో క్లోజ్ చేసిరంట. అయినా దీన్ని చూడడానికి రోజు 1000 మంది వస్తారు. ఎందుకంటే ఇది ఒక పురాతన కట్టడం, ఒక అద్భుతమైన కట్టడం. ఇది చాలా అసలు అందంగా ఉంటుంది చెప్పాలంటే, కానీ మనకు మంచులో ఏం కనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇండియా గేట్ వద్ద కలుసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, ఇది ఇండియా గేట్ ముందర ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్క్. ఇది ఇక్కడికి లోకల్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే ఈవినింగ్ చాలా అందంగా ఉంటుంది. చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చి మంచిగా పార్కులో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది, మంచిగా చిన్నపిల్లలకి టేస్టీ ఫుడ్. సో అందుకే సాయంత్రం కాగానే అందరు మంచిగా పిల్లలు దొరుకుని పార్కులోకి వచ్చి ఉంటారు. ఇది కనిపించేదే ఇండియా గేట్. దీని హైట్ వచ్చేసి 42 మీటర్ల ఎత్తు. దీన్ని 1931లో నిర్మించారు. ఇప్పుడైతే మనం రెడ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయినాం. అదే మన ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోట అంటారు చూసినావా, అక్కడికి స్టార్ట్ అయినాం. కానీ చాలా చలి పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ సిమ్లా మనల దగ్గర ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది ఢిల్లీ అనేది. కానీ ఇంకా ఢిల్లీలో ఎక్కువ మంది ఇంకా గుర్రాల మీద, రిక్షాల మీదే ప్రయాణం చేస్తారు చాలామంది. ఫ్రెండ్స్, కనిపించేది అదే రెడ్ ఫోర్ట్. చూడడానికి లైటింగ్తో చాలా అందంగా ఉంది. ఇక్కడే మన ఒక ఇండియా జెండా ఎగరేసేది ప్రధానమంత్రి. కానీ ఫుల్ లైట్లతోనే చాలా అందంగా డెకరేట్ చేశారు చూడడానికి. కానీ సాయంత్రం ఇప్పుడు ఇంతమంది, ఇంత చలిలో కూడా ఘోరంగా ఉంది. ఈ చలి కంటే ఇంతమంది పబ్లిక్. కానీ మాత్రం లైటింగ్తో మాత్రం కోట మాత్రం అసలు వెలిగిపోతుంది. ఈ కోట మొత్తము ఎర్రరాయితో నిర్మించారంట. అందుకే దీన్ని ఎర్రకోట అంటారంట. దీన్ని 1639లో షాజహాన్ చక్రవర్తి నిర్మించారు. దీన్ని కట్టడానికి 10 సంవత్సరాల సమయం పట్టిందంట. లోపల 60 స్తంభాలు ఉన్నాయంట. దీనికి చాలా పురాతనమైన కట్టడం ఇది. సాయంత్రం అయితే రెడ్ ఫోర్ట్ లైటింగ్తో చాలా అందంగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. చాలా జనాలు ఉన్నారు, కానీ చాలా చలి కూడా ఉంది. సో లాస్ట్ ఫైనల్గా మేమైతే ఇక మంచి వీడియో తీసుకొని ఫోటో తీసుకొని ఢిల్లీ టూర్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.